నమస్తే. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, పార్టీ సోషల్ మీడియా సమన్వయకర్త కూడా అయిన సజ్జల భార్గవరెడ్డికి ఇవాళ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై గతంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించిన వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా 9 కేసులు నమోదయ్యాయి. వీటిని క్వాష్ చేయాలి అని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియా కంటెంట్ ఇచ్చి వివిధ సోషల్ ప్లాట్ఫామ్స్లో పోస్టులు పెట్టించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జల భార్గవరెడ్డి తనపై నమోదైన 9 కేసుల్ని కొట్టివేయాలి అని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. సజ్జల భార్గవరెడ్డి పిటిషన్పై కౌంటర్లు దాఖలు చేయాలి అని పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో సజ్జల భార్గవరెడ్డి అరెస్టు నుంచి తాత్కాలిక ఊరట కల్పిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ పిటిషన్పై విచారణ ఆలస్యమైతే పోలీసులు తనను అరెస్టు చేసే అవకాశం ఉంది అని భార్గవరెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో పోలీసుల వివరణ వచ్చేలోపు సజ్జల భార్గవరెడ్డి అరెస్టు కాకుండా 2 వారాల పాటు అరెస్టు చేయొద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు ఆలోపు తమ కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా వర్రా రవీందర్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇచ్చిన వాంగ్మూలాలను కోర్టుకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.